జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ప్రెస్ క్లబ్ జేఏసీ ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ రోజు ప్రెస్ క్లబ్ సభ్యులను కలిసి అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ బోగా శ్రావణి. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ రాయకల్లో జేఏసీ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషమని, సమాజ నిర్మాణంలో మీడియా పాత్ర కీలకమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కార్యవర్గ సభ్యులు రాయకల్ పట్టణ అధ్యక్షుడు కల్లేడ ధర్మపురి, పట్టణ ప్రధాన కార్యదర్శి కుంబోజు రవి, మండల ఎస్టీ మోర్చా అధ్యక్షులు తిరుపతి నాయక్, సీనియర్ నాయకులు కుర్మ మల్లారెడ్డి, పట్టణ కార్యదర్శి సామర్ల సతీష్, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీడియా సోదరుల జేఏసీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కొన్ని కారణాల వల్ల నిజామాబాద్లో కొన్ని కారణాలు నిజామాబాద్లో ఎంపీ గారిని పార్లమెంట్ సెగ్మెంట్ కోర్ కమిటీ మీటింగ్ వల్ల అనుకోకుండా పాల్గొనడం వల్ల బయలుదేరిన కాస్త వెళ్ళిపోవాల్సి వచ్చింది. మరి ఈ రోజున నిజంగా నాకు ఇవాళ సంతోషం అనిపించింది, ఎందుకంటే కూర్చొని అన్ని విషయాలు కొంచెం మాట్లాడడానికి ఇట్లాంటి సమయం దొరికింది మీతో మాట్లాడడానికి. అధ్యక్షుడు నుంచి నేను చైర్పర్సన్ ఉన్నప్పటి నుంచే చూస్తూ ఉన్నాను మీడియా సోదరుల కష్టాలు, మరీ ముఖ్యంగా కరోనా సమయంలో అయితే కష్టాలు పడ్డ పరిస్థితి అనిపించాము మీడియా సోదరులది. నేను ఆ పార్టీని వీడి, నా పదవిని వీడి ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత నేను రాయకల్లో తిరుగుతున్నప్పుడు కానీ, రాయకల్ టౌన్లో మండలి తిరుగుతున్నప్పుడు కానీ మీడియా మిత్రులందరూ కూడా సంపూర్ణ సహకారం అందించారు. అదేవిధంగా నేను ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఎమ్మెల్యే పోటీ చేస్తున్నప్పుడు కానివ్వండి, ఎలక్షన్ టైంలో కానివ్వండి, ఇక్కడ లీడ్ తీసుకొని రావడానికి బీజేపీ లీడ్లో ఉంది 700 ఓట్లతో రాయకల్ పట్టణంలో. నిజంగా సంతోషం. మా కార్యకర్తలందరి శ్రమ వల్ల, మీ అందరి సహకారం వల్ల అది సాధ్యమైంది. మీరందరూ కూడా పూర్తి సహకారాన్ని అందించారు. దానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి, కానీ నేనెప్పుడు మీరు దగ్గరలో ఉండేదాన్ని, మీరాన్ని పరస్పర సహకారం తప్పకుండా ఉండాలి. మీ అందరి సహకారం ఉంటేనే ఇక్కడ పార్టీ అయినా బలోపేతం అవుతుంది. మేము నాయకులమైనా పటిష్టంగా ప్రజల వద్దకు వెళ్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికైనా, ఆ సమస్యల పరిష్కారానికైనా బాగుంటుంది. కానీ దానికంటే ముందు నిజంగా ఒక జేఏసీ ఫామ్ అయింది, మరి సంతోషం. జేఏసీ ఫామ్ అయినందుకు ఎవరికైనా, ప్రతి మనిషికైనా సొంతింటిది అనేది ఒక కళ. మరి అదేవిధంగా మన జేఏసీకి కూడా ఇందాక అన్నవాళ్ళు చెప్తా ఉంటే మాకంటూ ఒక సొంత భవనం ఉండాలి, సొంత స్థలం మాకంటూ ఉంటే అక్కడ మేము కలుసుకొని కూర్చొని ఆఫీస్ మ్యాటర్స్ అయినా పూర్తి స్థాయిలో మేము చేసుకోవడానికి, కార్యవర్గంకి పూర్తి స్థాయిలో మేము పనిచేసుకోవడానికైనా, పట్టణ ప్రజల సమస్యలు ఏంటి, వాటి పరిష్కారాలు ఏంటి అని కూలంకషంగా చర్చించడానికైనా ఒక మంచి అవకాశం ఉంటుంది అని నాతో కార్యవర్గ సభ్యులందరూ కూడా డిస్కస్ చేయడం జరిగింది. తప్పకుండా మీకు సంపూర్ణ సహకారం ఉంటుంది. నేను ఎంపీ గారితో కూడా ఈ విషయం డిస్కస్ చేస్తాను. మ్యాక్సిమం వీలైనంత తొందరలోనే ఈ విషయాలన్నీ కూడా డిస్కస్ చేసి ఒక స్పష్టమైన హామీ కూడా డెఫినెట్గా ఇస్తానని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆల్రెడీ మన రాయకల్ పట్టణానికి సంబంధించినటువంటి ఎంపీ గారికి ఇదివరకు నేను డిస్కస్ చేశాను, ఒక 3-4 డేస్ బ్యాక్ డిస్కస్ చేశాను. వారు కూడా సానుకూలంగా స్పందించి ఒక డీటెయిల్స్ ఇవ్వండి అమ్మ, తప్పకుండా మనం చేద్దామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, డెఫినెట్గా వారికి మళ్ళీ ఈ 1 వీక్లోనే వారి కార్యకర్తల సమావేశం కూడా ఉంటుంది రాయకల్ టౌన్లో, రాయకల్ మండలికి సంబంధించి. అప్పుడు కూడా వారితో ఒక మంచి హామీ కూడా మీకు ఇప్పించే విధంగా నేను ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీ సహకారం ఎప్పుడు ఇలానే మాకు ఉండాలని, కంటిన్యూ చేయాలని కోరుకుంటూ, మీ అందరి సోదరిని మీ దగ్గరకు వచ్చి నిల్చున్నాము. అప్పుడు నన్ను చూసుకున్నారు, ఎప్పుడు కూడా నన్ను చూసుకుంటారని, ఏవైనా తెలుసో తెలియకో మా అందరి తరఫున ఏదైనా మిమ్మల్ని బాధ పెట్టే విషయాలు ఏమైనా జరిగి ఉంటే దయచేసి అవి మనసులో పెట్టుకోకుండా మీ సహకారాన్ని కంటిన్యూ చేస్తారని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ, డెఫినెట్గా మీ అందరి కోసం కూడా మా సహకారం ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.